వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస. చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. తిరుపతిలోని ఆమె నివాసంలో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుతూహలమ్మ 1949 జూన్ 1న ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించారు. వృత్తిరీత్యా ఆమె డాక్టర్, MBBS చేసిన కుతూహలమ్మ కొంతకాలం వైద్య వృత్తిని చేపట్టారు. రాజకీయాలపై ఆసక్తితో 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. వెంపజేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. వెంపజేరి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. 1991లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. 1992-93లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు డిప్యూటీ స్పీకర్ గాను వ్యవహరించారు. ఆమె 1985 నుంచి వరుసగా 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే 2009లో వేంపజేరి నియోజకవర్గం రద్దు కాగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానం గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ పోటీ చేయాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఆమె రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2021లో ఆమె కుమారుడితో కలిసి టీడీపీకి రాజీనామా చేశారు. ఉక్కు కర్మాగారం తెస్తామని చెప్పిన సన్నాహాలు ఇప్పుడు దొంగగారి దొడ్లో గడ్డి తింటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మణుగూరులో ఆయన మాట్లాడారు. ఇక్కడ ప్రధానమైన సమస్య పోడు భూముల సమస్య. భూమి కన్నతల్లి లాంటిది, మనకు జీవనాధారం. పోడు భూములకు పట్టాలిస్తానని కేసీఆర్ చెప్పి 9 ఏళ్లైనా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని కాంగ్రెస్ చెప్పగానే కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. అందుకే అసెంబ్లీలో పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిందని అన్నారు. 9 ఏళ్లలో చేయలేనుడు 9 నెలల్లో చేస్తాడన్న నమ్మకం లేదని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కల్లెడ గ్రామానికి చెందిన కొందరు బేరగాళ్లు ములుగు జిల్లా ములుగు మండలం అంకన్నగూడెం తదితర ఏజెన్సీ గ్రామాల నుంచి పత్తి కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఇప్పటికే 4 సార్లు పత్తిని ట్రక్కులో తరలించిన దళారుల మోసాన్ని రైతులు తేటతెల్లం చేశారు. దళారులు తీసుకొచ్చిన కాంటాతో పత్తిని ఎక్కువ తూకం వేసుకుని తరలించినట్లు గుర్తించారు. అంకన్నగూడెంకు చెందిన పలువురు రైతులు మరో ఎలక్ట్రిక్ కాంటా తేవడంతో మోసం బహిర్గతమైంది. రైతుల పత్తి బస్తాను తూకం వేస్తే దళారులు తెచ్చిన కాంటాలో 8
క్వింటాళ్ల పత్తి 4.5 క్వింటాళ్లుగానే తూకం వేశారు. తూకంలో మోసం ఉందని గ్రహించి మరో కాంటా తెచ్చి తూకం వేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన రైతులు దళారులపై దాడి చేశారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర ఇస్తామని ఆశ చూపుతూ మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్ముడు మీరు ఏం బాగా మీకు అన్నం కూడా ట్రై చేస్తాను అన్ని కొత్త అన్నం తిన్న తర్వాత డబ్బులు ఇప్పుడు ఎన్ని పోసింది కాదు గిరి పోసింది కింట జరుగు బాబాయ్ బాబాయ్ జరుగు వీడియో అది ఎత్తా 42 అది వచ్చింది ఓకే ఈజీ మనీయే లక్ష్యంగా దొంగతనాలను ఎంచుకుని రేప్ కేసులో 7 ఏళ్లు జైలుకు వెళ్లొచ్చిన జీవనశైలిని మార్చుకోకుండా జంట నగరాలలోని కమిషనరేట్ పరిధిలో 20కి పైగా రాత్రి దొంగతనాలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర నిందితుడు కమ్మ సింగ్ ని అరెస్ట్ చేశారు జీడిమెట్ల పోలీసులు. జనవరి 31న అర్ధరాత్రి చింతల్లో ఓ ఇంట్లో దొంగతనం జరిగినట్టు 10 తులాల బంగారంతో పాటు 10 లక్షల నగదు చోరీకి గురైనట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందడంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని సూరారంలో అరెస్ట్ చేశారు. నిందితుడిపై జంట నగరాల కమిషనరేట్లతో పాటు కామారెడ్డి పోలీస్ స్టేషన్లతో సైతం కేసులు నమోదైనట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుని నుండి 32 తులాల బంగారు ఆభరణాలతో పాటు 1.30 కిలోల వెండి 15 లక్షల నగదును సీజ్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మీ అందరికీ తెలుసు, జనవరి 31వ తేదీ రాత్రి మన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక HB/8 అయింది. దానిలో భాగంగా దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనము డిఐ రామకృష్ణ అదేవిధంగా ఎస్ఐ ఆంజనేయులు వీళ్ళతో ఒక టీంని స్పెషల్ టీంని ఫామ్ చేసి ఎక్యూజ్డ్ గురించి మనకు వచ్చినటువంటి క్లూస్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం మనం సూరారంలో కామం సింగ్ ఎలియాస్ కరమ్ సింగ్ అనేటటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను మన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక 6 కేసెస్ని, అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక 3 కేసెస్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక 4 కేసెస్, కామారెడ్డి టౌన్లో కూడా ఒక 3 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముఖ్యంగా మన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జీడిమెట్లలో 4 అఫెన్సెస్, జగద్గిరిగుట్టలో 2 అఫెన్స్, అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చిలకలగూడలో 4, తుకారాం గేట్లో 3 కేసెస్, అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరిలో ఒక 4 కేసుల్లో ప్లస్ అదేవిధంగా కామారెడ్డి టౌన్లో 3 కేసెస్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మనం ఒక 316 గ్రామ్స్ గోల్డ్, 1.26 kgs సిల్వర్, అదేవిధంగా 15 lakhs క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసు డిటెక్షన్లో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించినటువంటి మా ఏసీపీ గంగారాం, అదేవిధంగా ఎస్ఐ పవన్, అది ఇన్స్పెక్టర్ పవన్, అదేవిధంగా డిఐ రామకృష్ణ ప్లస్ అతని టీం మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
నంద్యాల జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేశారు. దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మారణాయుధాలు, బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక జంట గీతం చెర్ల వైపు నుంచి డోన్ వైపు వస్తా ఉంటే మన నగరవనం ముందు వాళ్ళు బండి ఆపి కాల్స్ ఆఫ్ నేచర్ అటెండ్ అవడానికి మొదట్లోకి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో 6 మంది వాళ్ళని ముసుగులు ఏం లేకుండానే వచ్చారు. వచ్చి వాళ్ళని పట్టుకుని ఆ లేడీ దగ్గర ఉన్న చైన్ లాక్కుని మగ మనిషిని పట్టడం జరిగింది. కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు 5,000 రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మొత్తం 3 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, 5,000 రూపాయల క్యాష్, టోటల్ ప్రాపర్టీ 90,000 రూపాయలు వస్తు దోచుకెళ్ళడం జరిగింది. దాని మీదట నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి గారి ఆదేశాల మేరకు పేతంచెర్ల సిఐ, అప్పటి జోన్ సిఐ మల్లికార్జును, తర్వాత ఈ రూరల్ ఎస్ఐ వీళ్ళతోటి ఒక టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసి ఎవరు ఇట్లాంటి నేరాలకి పాల్పడుతున్నారని చెప్పి ఆ టీమ్స్ బాగా గట్టిగా పనిచేయడం జరిగింది. ఆ కొండలెక్కి ఎటువంటి నీటిలో ఉన్నారనేది అక్కడ వీళ్ళు కనుగొనడం జరిగింది. దాంట్లో నిర్ధారణ వచ్చింది ఏంటంటే ఆ కొండెక్కి ఆ కొండ నుంచి చూస్తా ఉన్నారు. డోర్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ కానీ, పేదంచెర్ల నుంచి వచ్చే వెహికల్స్ కానీ క్లియర్ గా వ్యూ ఉంది. ఆ వ్యూలో వాళ్ళు ఏంటంటే ముందుగానే ఎవరైతే జంటలు వచ్చి అక్కడ బండి ఆపి ఆ రోడ్ సైడ్ ఈ చెట్లలోకి వస్తారో వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళ దగ్గర బంగారం కానీ డబ్బులు కానీ దోచుకునేటం జరుగుతూ ఉంది అనమాట. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మద్యానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. తెలుసు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి
ఉపాధి అవకాశం ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం యాక్సిస్ బ్యాంకు డిపాజిట్ మిషన్లను ఈ నెల 2వ తేదీన 500 రూపాయల నోట్లు డిపాజిట్ చేసిన ఘటనపై నరసాపురం డీఎస్పీ రవి మనోహర్ ఆచారి మీడియా సమావేశం నిర్వహించి ముద్దాయిలను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవి మనోహర్ ఆచారి మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో దొంగ నోట్లు డిపాజిట్ చేసిన ముత్యాల కళ్యాణ్ బాబు, వీఆర్ఓ తనయుడితో పాటు వీఆర్ఓ ముత్యాల పెద్దిరాజు, పరుచూరి భాస్కర్రావు, అనకాపల్లికి చెందిన పుష్పాంజలను నరసాపురం రైల్వే స్టేషన్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ దొంగ నోట్ల ముఠాలో మరికొంతమంది సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఏమంటే వాళ్ళ అకౌంట్ లో దాదాపు 40 దొంగ నోట్లు 500 రూపాయలవి, అంటే 20,000 రూపాయలకు సంబంధించినటువంటి 500 రూపాయల నోట్లు దొంగ నోట్లు వచ్చాయని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు చేసిన తర్వాత దీనిలో ప్రస్తుతానికి సంబంధం ఉన్నటువంటి 4 వ్యక్తులు తేలారు. దాంట్లో ఎవరంటే ముత్యాలపల్లి కళ్యాణ్ బాబు, ఇతను వచ్చేసి ఒక విఆర్ఓ గారి కొడుకు, మన ఎన్టీఆర్ కాలనీ 21వ వార్డు నరసాపురం. రెండవ అతను ముత్యాలపల్లి పెద్దిరాజు, ఏజ్ 22 సంవత్సరాల అబ్బాయిది. 2 ముత్యాలపల్లి పెద్దిరాజు, ఇతని వయసు 50 సంవత్సరాలు. ఇతను కూడా 21వ వార్డు ఎన్టీఆర్ కాలనీ, ఇతనే విఆర్ఓ. తర్వాత ఇంకొకతను పడుచూరి భాస్కర్రావు, అతను కూడా నరసాపురమే. ఇంకొక అమ్మాయి తేలు పుష్పాంజలి, డాక్టర్ ఆఫ్ నాగేశ్వరరావు, రాజన్నపేట, రోలుగుంట మండలం, అనకాపల్లి జిల్లా. ఈ 4 ఈ కేసుకు సంబంధపడి దర్యాప్తులో తేలారు. కాబట్టి వీళ్ళని ఈరోజు ఉదయం 13/2/2023 తేదీ ఉదయం వీరిని ఇక్కడ రైల్వే స్టేషన్ వెనక భాగంలో వీళ్ళని మచ్చిపూడి రోడ్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా చాలా ఉందండి దర్యాప్తు. ఎందుకంటే ఇంకా కొంతమంది ముద్దాయిలు యాడ్ అవుతారు, ఇంకా కొంతమంది వ్యక్తుల యొక్క పాత్ర ఉంది. సో ఈ ప్రస్తుతానికి దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తు విషయాలు మేము చెప్పలేకపోతున్నాము. కాబట్టి ఇందులో ఇంకా కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉంది. వారందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం.
దీనికి కింగ్ పిన్ ఎవరనేది కనిపెట్టాలి. థ్యాంక్ యూ. పాంజర్ అనే అమ్మాయి వచ్చేసి రోలుగుంట మండలం అనకాపల్లి జిల్లా రాజన్నపేట గ్రామం. ఈ అమ్మాయి 24 సంవత్సరాలు. రాజన్నపేట గ్రామం, రోలుగుంట మండలం, అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఆవిడ. ముద్దాయిల దగ్గర నుంచి కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా వారికి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అది దర్యాప్తులో ఉందండి. అది దర్యాప్తులో ఉంది, చెప్తాను. అంటే వీళ్ళు లాస్ట్ క్యాడర్ అండి. వీళ్ళకి ఇంకా తెలియదు పూర్తిగా. వీళ్ళ చేతులు లేదు ఇంకా. పై దీని నెక్స్ట్ క్యాడర్కి అయితే తెలుస్తుంది. అంటే ఇంకా అది టెక్నిక్ మనకు తెలియదు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు అథారిటేటివ్, వాళ్ళు ఇది దొంగ నోట్ అని చెప్పారు కాబట్టి. సో దీన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించాలా, దీన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్, ప్రింటింగ్ లేకపోతే దాన్ని తయారు చేశారా, లేదు ఉన్న నోట్ని జిరాక్స్ తీసి దాన్ని చేశారా అనేటువంటిది ఎఫ్ఎస్ఎల్ లో బయటపడుతుంది. సీడియం డిపాజిట్ లోనే తెచ్చా. అంటే ఏ అకౌంట్ లో వాళ్ళు డిపాజిట్ చేయడానికి వచ్చారంతా ఉంటుంది టెక్నికల్ గా. సో దాంట్లో పలానా డిపాజిట్ ఎవరు ఇచ్చారు దాని మీద బ్యాంక్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇచ్చారు. దాని మీద ప్రశాంత్, మేనేజర్ గారి పేరు ప్రశాంత్. అంటే ఇంకా అంటే ప్రాథమిక దశలోనే దర్యాప్తు, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అమరావతియే రాష్ట్ర రాజధాని అని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. 3 రాజధానులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, అమరావతికే కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. రాజధాని 29 గ్రామాలలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. అమరావతి రాజధాని విషయంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. ప్రజలకు హామీలు ఇచ్చిన పార్టీలు సక్రమంగా అమలు చేయాలని సూచించారు. గుంటూరులో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, చేయి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేద్దాం అనేటువంటి నినాదంతో అన్ని యూనిట్లు కూడా ఆయా జిల్లా నగర కాంగ్రెస్ కమిటీ మండల పార్టీల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా జనవరి 26వ తేదీన విశాఖపట్నం నగరంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నగరాలు, అన్ని పట్టణాలు జరుగుతున్నాయి. ఈరోజు గుంటూరులో భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్వి ఆధ్వర్యంలో మన మస్తాన్ వాలి గారు ఇక్కడ గుంటూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత వారు కన్యాకుమారిలో మొదలుపెట్టి కాశ్మీర్లో మరి దాన్ని ఎండ్ చేశారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఒక మెసేజ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సనాతన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ జాతులు, వర్గాలు, ప్రజలు, మతాలు అందరూ కూడా సంఘీభావంతో మెలగాలని చెప్పేసి ఈ దేశం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న జాతులు ఉన్నటువంటి ఈ దేశంలో అందరూ కూడా మరి సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కానీ, మతతత్వ సంస్థలు కానీ ఈ దేశాన్ని మతాల పేరు మీద, కులాల పేరు మీద, భాషల పేరు మీద విభజిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ దేశ స్వాతంత్ర సముపార్జన కోసం ఏ విధంగా పోరాటం చేస్తుందో అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుకోవడం కోసం మరొక స్వాతంత్ర ఉద్యమం చేపట్టబోతోంది. దాంట్లో భాగంగానే యాత్రలు చేస్తున్నాం. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి జీఎస్టీ దగ్గర నుంచి అనేకమైనటువంటి పథకాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసాం, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసి తద్వారా సుమారు 3 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి యూనిట్ని ఈరోజు పప్పు బెల్లాలకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఒక కార్పొరేట్ పెట్టుబడిదారీ సంస్థగా అదానీ, అంబానీని ప్రోత్సహిస్తూ ఈ దేశం యావత్తు కూడా వాళ్ళకి దోచిపెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మనం చూసాం, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఉత్తమమైన అనేకమైనటువంటి సంస్థలు అదానీ యొక్క పెరుగుదలకు సంబంధించి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు గత 2-3 సంవత్సరాలుగా చెప్తున్నారు, అదానీ అనేటువంటి వ్యక్తి అడ్డదారుల ద్వారా ఈ దేశంలో సంపదను కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కానీ, ఇతర బ్యాంక్ చైర్మన్స్ కానీ ఇటువంటి వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో ఒప్పందాలు చేయించి వాళ్ళతో అగ్రిమెంట్ చేస్తున్నటువంటి గతంలో ఎప్పుడూ లేదు. మనం ఈ రాష్ట్రంలో కృష్ణపట్నం పోర్టు చూసాం, విశాఖపట్నంలో ఉన్నటువంటి పోర్టు చూసాం, అనేకమైనటువంటి సీ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ.
పీఆర్సీ ప్రమోషన్స్ వెంటనే ప్రకటించాలని ఇతిహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో సైదాబాద్ అస్మాన్ ఘాట్ డివిజన్ విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులపై ఆర్టిజన్ యాజమాన్యాలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని, న్యాయమైన కోరికలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 22 నాడు నాంపల్లిలోని ఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. 24 గంటలు అది వాన కానీ వర్షం కానీ ఎండ కానీ ప్రతి సందర్భం పోతే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ గవర్నమెంట్ మీద కానీ కారణంగా దాన్ని ఆఫ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంబటే ఈ దాన్ని చేస్తుంది. టీటీఆర్ ఆస్మాన్ డివిజన్లో మాది ఇలా టీఎస్ఎస్ పీడీసీఎల్ దాంట్లో మేము మొత్తం ఆల్ ఆర్టిషన్స్ గురించి మా కడుపులకు మా తిప్పల గురించి ఒక పోరాటం ఒక ప్రొటెక్ట్స్ పెట్టాము. మాకు ఒకటి పిఆర్సీ అని మాకు ఒక చిన్న ఒకటి వచ్చింది. అది ఇంకా ఇప్పటివరకు ఏం వర్ధించలేదు. మాకు ఇప్పటివరకు ఓన్లీ ప్రతి ఆల్లో చూసినా కూడా అందరికీ రెగ్యులరైజ్ చేశాను, పర్మనెంట్ అయిపోయారు, గవర్నమెంట్ చేశామని అన్ని అబద్ధం, మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా మేము అదే లేబర్ కన్నా మా బతుకులు ఇంకా ఘోరం అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే మాకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆఫీసర్స్ ప్రెషర్ బాగా అయిపోయింది. ఏ మంచి చెడ ఏమున్నా కూడా మాకు ఏం అంత లేవు అని మేము ఒకటి కమెంట్ అయినాము. ఒకటి మా జేఎస్సీ అని ఒక ద్వారా ఒకటి మేము ఆల్ మా డివిజన్ సీనియర్ లీడర్స్ కలిసి ఒక కమిటీ గురించి ఇవాళ ఒక ప్రొటెక్ట్స్ పెట్టాము పిఆర్సీ గురించి. ఇంకోటి ఇప్పుడు న్యూ జనరేషన్స్ న్యూ అపార్ట్మెంట్స్ వేశారు జేఎల్ఎం. దాని ఫస్ట్ మా వద్ద అయ్యే వరకు ఏ ఒక్క అపార్ట్మెంట్ కూడా అవకాశం ఉంది గవర్నమెంట్ తోటి, ఎవరు కూడా ఇవ్వకూడదని మాకు డిమాండ్ ఉంది. ఫస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు 27 నుంచి 30 సంవత్సరాలు చేసిర్రు. రేపటి నాలుగు రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళకు కూడా ఏం బెనిఫిట్స్ ఏం లేవు మా దగ్గర. వాడు చచ్చిపోయిండు 1 లాక్ వచ్చేసి ఇంటికి పంపించి పోయి తెల్లారి ఇంటికి పోయి అడగట్టోడు. చివరిది మా డిపార్ట్మెంట్లో ఎవరికి ఒక్క పోయి చూసిన ఎవరు లేరు. అదొక మా డిమాండ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ అయిపోయిన పరిస్థితికి ఇప్పుడు నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ సెంటర్లో సంఘ సంస్కర్త ప్రకాశం పంతులు విగ్రహానికి అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఎంతో రద్దీగా ఉండే ప్రాంతమైన మద్రాస్ బస్టాండ్ సెంటర్లో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చకు దారితీసింది. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస. మణుగూరులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర. పోడు భూములకు పట్టాలిస్తామని కాంగ్రెస్ చెప్పగానే కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిందని విమర్శ. ములుగు జిల్లా పత్తి రైతుల నోట్లో మట్టి కొడుతున్న దళారులు. తక్కువ తూకం చూపించే కాంటాలతో కుచ్చుటోపి. అంతర్రాష్ట్ర దొంగ కమ్మ సింగ్ ను అరెస్ట్ చేసిన జీడిమెట్ల పోలీసులు. 20కి పైగా రాత్రి దొంగతనాలకు పాల్పడిన నిందితుడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.